ఏపీ సీఎం చంద్రబాబు టీచర్ అవతారం ఎత్తారు. విద్యార్థులతో పాటు విద్యాశాఖ మంత్రిని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి క్లాసులు చెప్పారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్త చెరువు జెడ్పీ పాఠశాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్సీసీ క్యాడెట్లు గౌరవ వందనం సమర్పించి స్కూల్లోకి తీసుకొని వచ్చారు. జూనియర్ కాలేజ్ ఇది స్కూల్ కాంపౌండ్ ఎంతమంది మొత్తం ఈ ప్రెమిసెస్ లో? సార్ ఇక్కడ మనకి మొత్తం కలిపి 3 క్యాంపస్లు కట్టి 1083 కాలేజ్ ఇది స్కూల్ కాంపౌండ్ అవతల గర్ల్స్. ఎంతమంది మొత్తం ఈ ప్రెమిసెస్ లో? సార్ ఇక్కడ మనకి పాఠశాలకు చేరుకున్న సీఎం చంద్రబాబు విద్యార్థులు చిత్రీకరించిన తల్లికి వందనం పోస్టర్లు, చిత్రాలను తిలకించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫోటో ఫ్రేమ్ లో ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ ఫోటోలు దిగారు. ప్రతి క్లాస్ కి ఇలా పెట్టుకున్నాం. స్టూడెంట్ ఫోటో బూత్ వెరీ సారీ సార్. థ్యాంక్ యూ మేడం. Namaste. Sir, we are very vibrant NCC group here, sir. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంత్రి లోకేష్ తో కలిసి మాట్లాడారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. మార్కులు పెంచుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని సీఎం ఆకాంక్షించారు. హాజరు, మార్కుల వివరాలను తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించి కౌన్సిలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. పాఠశాలలో మార్పులు తీసుకొచ్చారని మెచ్చుకున్నారు. మీకు లోకేష్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. చెప్పండి, మీరు ఏ టీచర్? మీరు? నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ 10th క్లాస్ వాళ్ళకి క్లాస్ టీచర్ గా ఉన్నాను సార్. ఓకే, నా సొంత స్కూల్ సార్ ఇది. నేను ఇక్కడ చదివి ఇక్కడే టీచర్ గా అయినా సార్. ఇక్కడే చదివావు? ఇక్కడ ఉన్నామని ప్రత్యేకంగా ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను సార్. మీ ఒక ఏ ఊరు మీది? సార్ ఇదే ఊరే సార్. కొత్తవేనా? ఓకే, కంటిన్యూ. 10th క్లాస్ ఇక్కడే చదువుతున్నా సార్. ఇదే రూమ్ లోనే ఇక్కడ చదువుకున్నా, ఇక్కడే టీచర్ అయ్యాను. ఇప్పుడు నీకు ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడంతా, ఎవ్రీడే ఫోన్ లేకుండా తిరగడం కదా మీరంతా. అంటే మీ విషయాలు కూడా మీకు ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటాం, అర్థమవుతుంది. దాన్ని బట్టి మేము వర్కౌట్ చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి. సంతోషంగా ఈ పిల్లలందరూ బాగుపడాలి, పైకి రావాలి. మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం. ఒక ఆర్థిక సహాయం జరిగే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి, మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు. ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది, దాన్ని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్గా చూడడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం, ఆధునిక దేవాలయం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఊరంతా కలిసి కాపాడుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గ్రామ దేవత ఉంటుంది, ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం. పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం. అదే మీరు ఒకసారి చూస్తే, ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది. మన పిల్లల్ని తీర్చిదిద్దే జ్ఞానాన్ని
మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం. ఇది మన పిల్లలకే కాదు, భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులపైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియ